కన్నా బాగా చాలా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay. అక్కడే కుడియడమల వైపు పెంచాలి. 1 చేయాలి. ఇలాంటి అన్ని చేయాలి. center. 3 breathe out. 4 center. 5 breathe out. 6 center. 7, 8 center. 9, 10 center. 11, 12 center. Okay, relax. Okay, రెండు వైపు చూద్దాం. రెండు చేసుకుంటూ మన దశకాలను గమనించే విధంగా టర్న్ చేసుకుంటారు. Breathe out. To center. Breathe out. To center. 5, 6 center. 7, 8 center. 9, 10 center. 11, 12 center. Okay, relax. చేతుల ముందు రెండు చేతుల ముందు చాచండి. చేతి వేళ్ళని గట్టిగా బిగించి వెళ్ళాలి. అక్కడే బడ ఎక్సర్సైజ్. చేతి వేళ్ళని పైకి కిందికి అంటూ ఉండాలి. మణికట్టును చూస్తూ ఉండాలి. At a time, 2 hands. Speed one. Okay, relax. Take the భుజాలకు సమానంగా చాచండి. ఎల్బోస్ కి బెండ్ చేస్తూ చేతి వేళ్ళతో భుజాలను పట్టుకోవాలి. Breathe out, open. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay, alternation. Breathe. చేతులు రెండు కలపాలి. రౌండ్ గా తిప్పుతూ ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay, after reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Okay, and this చేతులు రెండు ముందుకు చాచండి. స్ట్రెచింగ్ చేద్దాం. 1 breathe out. To center. 3 breathe out. 4, 5, 6, 7, 8 center. 9, 10 center. 11, 12 center. Okay, relax. ఇప్పుడు పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. చేతులు పైన ఉంచండి. రెండు చేతులు జాయిన్ చేయాలి. బ్రీతింగ్ చేసుకుంటూ తల పై వైపు బ్రీత్ అవుట్ చేసుకుంటూ మన తల యొక్క వైపు నీరు కానించేట్టుగా బెండ్ చేస్తూ ఉండాలి. బ్రీత్ అవుట్. 3, 4, 5, 6, breathe out. 7,
8, 9, 10, 11, 12. Okay, next. అక్కడే కుడి మోకాలు ఎడమ మోకాల పైన తలని బ్రేక్ చేస్తూ ఉండాలి. 1 బ్రేక్ అవుట్. మన తలని మోకాల పైన ఆలోచించకుండా పని చేస్తూ ఉండాలి. పని చేయాలి. 2 సెంటర్. 3 బ్రేక్ అవుట్. 4 సెంటర్. 5 వీలైన వాళ్ళు చేపాలని ఆలోచించకుండా ట్రై చేస్తూ ఉండాలి. 6 సెంటర్. 7 8 సెంటర్. 9 10 center. 11 center. ఓకే, అక్కడే చేతులు నిండుతున్నా. ఇప్పుడు నమస్కార స్థితి. బాడీని మొత్తం షేక్ చేస్తూ నమస్కార స్థితిలో చేతులను నిండు పైకి లేపాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, 4 బ్రీత్ అవుట్. 5 6 7 8 9 10 11 12. అక్కడే స్పీడ్గా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, రిలాక్స్. కాళ్ళని రెండు ముందు వైపు చాచండి. కాళ్ళ యొక్క పాదాలను ఇన్ అండ్ అవుట్ చేస్తుండాలి. ఇన్ అండ్ అవుట్. చేతులను రెండు కాళ్ళ పక్కన ఉంచాలి. వెన్నుముక్క నిటారుగా ఉంచాలి. ఇన్ అండ్ అవుట్. ఇన్ అండ్ అవుట్. ఇన్ అండ్ అవుట్. అక్కడే మోకాళ్ళ దగ్గర అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఓకే, రిలాక్స్. కాళ్ళని రెండు జాయిన్ చేయండి. కాళ్ళని దగ్గరగా తెచ్చుకోవాలి. రెడీ ఫర్ బటర్ఫ్లై ఆసన. కాళ్ళ యొక్క పాదాలని చేతులతో పట్టుకోవాలి. మోకాళ్ళ దగ్గర అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. స్ట్రైట్ గా కూర్చోవాలి. మోకాళ్ళని నేల కానించే విధంగా స్విచ్ చేస్తూ ఉండాలి. స్ట్రైట్ గా. ఓకే, రిలాక్స్. ఇప్పుడు కాళ్ళని రెండు దూరంగా మీ చేతిలో కుడికాలు యొక్క పాదాన్ని ఎడమ చేతితో పట్టుకోవాలి. మన తలవాళ్ళని మోకాలు కానించే విధంగా పని చేస్తూ ఉండాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, రిలాక్స్. ఇప్పుడు బ్యాండింగ్. రైట్ టు లెఫ్ట్. చేతులను రెండు జాయిన్ చేయండి. రైట్ టు లెఫ్ట్ బ్యాండింగ్ స్టార్ట్. 1 2 3. చేతులను రెండు చాలా ముందుకు స్విచ్ చేస్తూ ఉంటారు. 4. కాళ్ళతో చేయకుండా చేస్తూ ఉంటారు. 5 6 7 8 9 10 11 12. అక్కడే రివర్స్. లెఫ్ట్ టు రైట్. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay, relax. Kalam rendu join చేయండి. చేతులు రెండు కాళ్ళ పక్కన కాళ్ళ యొక్క వేళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసుకుంటాం. 1, 2 పైకి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, విశ్రాంతి స్థితి కాలం దగ్గర ఉంచాలి. చేతులు తలని వెనుక వైపు కళ్ళని మూసివేయాలి. చీరల ధర్మాసనంలో విశ్రాంతిని తీసుకోవాలి. Okay, standing position. Join the legs. Ready for Tadasana. రెండు కాళ్ళు దగ్గరగా కనిపించండి. చేతులు రెండు తలపైన. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లాగడం. బ్రీతింగ్. తాడాసన. కాళ్ళ వేళ్ళ నుంచి చేతుల వరకు శరీరాన్ని అంతా బాగా పైకి లాగండి. ముందుకు చూస్తూ ఉండాలి. Yes, relax down. Now ready for 10 seconds. Maintain. Breathing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Once again, now slowly walking on toes, breathing. మెల్లిగా నడుస్తుండాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్. శరీరాన్ని బాగా పైకి లాగండి. మోకాలు వంచొద్దు. నడుస్తుండాలి. కంటిన్యూ సేమ్. Yes, relax. Vishra. Now ready for Vrukshasana, tree position. మెల్లిగా కుడి కాలు పైకి తీసుకోవడం. అందరూ రైట్ లెగ్. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నెమ్మదిగా పైకి తీసుకోవాలి. నమస్కార స్థితి. ముందు వైపున చూస్తూ ఉండాలి. లుక్ స్ట్రైట్. చాలా కాన్ఫిడెంట్ గా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మంచి ఏకాగ్రత లభిస్తుంది. జ్ఞాపక శక్తి లభిస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది. ఓకే, రిలాక్స్ డౌన్. మళ్ళీ స్లోలీ చేంజ్. కాలు మార్చి లెఫ్ట్ లెగ్ పైన. మళ్ళీ అగైన్ రెండు చేతులు నిదానంగా పైకి తీసుకోవడం. లుక్ స్ట్రైట్. శరీరాన్ని పైకి లాగాలి. వెన్నుముక బలంగా అవుతుంది. కాళ్ళకు శక్తి లభిస్తుంది. శ్వాస సాధారణ స్థితిలో. ఓకే, రిలాక్స్ డౌన్. నెక్స్ట్ రెడీ ఫర్ త్రికోణాసన. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. మెయింటైన్ డిస్టెన్స్.
కుడి కాలు యొక్క పాదాన్ని తిప్పడం. శ్వాస తీసుకోండి, బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్, సైడ్ బెండింగ్. చేతిని వీలైనంత పైకి తీసుకోవాలి, పైకి చూస్తుండాలి. మోకాలు వంచొద్దు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. సినన్న చేతి ఇంకా కొంచెం పైకి తీసుకోవాలి, పూర సినన్న. ఇంకా మోకాలు వంచొద్దు. ఓకే, బ్రీతింగ్ సెంటర్. సేమ్ అలానే లెఫ్ట్ సైడ్. బ్రీత్ అవుట్. మోకాలు టైట్ చేయాలి. ఓకే, బ్రీతింగ్ సెంటర్. నౌ రెడీ, పరివృత త్రికోణాసన. మళ్ళీ కుడికాలు యొక్క పాదాన్ని తిప్పడం. శ్వాస తీసుకోండి. మన లెఫ్ట్ హ్యాండ్ కుడి కాలు దగ్గరికి రావాలి. బ్రీత్ అవుట్. కుడి కాలు దగ్గరికి ఎడమ చేతి రావాలి. పొట్ట భాగాన్ని వీలైనంత వరకు గుండ్రంగా తిప్పడం. పైన చేతిని చూస్తూ ఉండాలి. మంచి ఆసనం అధిక పొట్టను తగ్గిస్తుంది. పొట్టలో ఉన్న కొవ్వును కరిగించడం, వెన్నుముకలో ఉన్నటువంటి స్టిఫ్నెస్ దూరం అవుతుంది. అంటే ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ఆసనం. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి, ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఓకే, బ్రీతింగ్ సెంటర్. సేమ్ లెఫ్ట్ సైడ్. అగైన్ బ్రీత్ అవుట్. చూడాలి, పైకే చూస్తుండాలి. పడిపోవద్దు, బ్యాలెన్స్ చేసుకోవాలి. మన యొక్క చేతిని కింది వరకు పాదం దగ్గరికి తీసుకురండి. పాదం ట్రై చేయాలి, రొటేట్. ఓకే, రిలాక్స్ సెంటర్. వెరీ నైస్. ఓకే, జాయిన్ ద లెగ్స్. ఆల్రెడీ వీరభద్రాసన. అందరు కూడా రైట్ లెగ్ ముందు వైపున, లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్. రెండు చేతులు ఓపెన్ చేయండి భుజాలకు సమానంగా. స్లోగా మోకాలు వంచడం 90 degrees వరకు. మాక్సిమం బెండ్ చేయాలి. 90 degrees పొజిషన్. ముందుకు చూస్తూ ఉండాలి. కాళ్ళకు శక్తి లభిస్తుంది. ముఖ్యంగా నీస్ స్ట్రెంథెన్ అవుతాయి. అధిక బరువు తగ్గిస్తుంది. రిలాక్స్. ఆల్రెడీ సేమ్ లెఫ్ట్ సైడ్. అగైన్ సేమ్ బెండ్ చేయాలి. చూస్తూ ఉండాలి. రిలాక్స్ సెంటర్. జాయిన్ ద లెగ్స్. ఆల్రెడీ సెకండ్ మెథడ్. ఇందులోనే వీరభద్రాసనం సెకండ్ మెథడ్. మళ్ళీ కాళ్ళ మధ్యలో దూరం. మళ్ళీ కుడి కాలు యొక్క పాదాన్ని తిప్పాలి. రెండు చేతులు నమస్కార స్థితి. అటువైపు తిరగాలి, కుడివైపు తిరగాలి శరీరాన్ని. రెండు చేతులు పైకి తీసుకోవాలి, నమస్కార స్థితి. మెల్లిగా మోకాలు వంచడం 90 degrees. 90 degrees. మాక్సిమం కింది కూర్చోవాలి. మెల్లిగా తల భాగాన్ని వెనుక ఎంత వీలైతే అంతే. స్లోలీ వచ్చినంత వరకు. బ్యాలెన్స్, బ్యాలెన్స్, కంట్రోల్.
వాళ్ళు ఎవరైనా ఈ రోజు నిన్న మొన్న నుంచి వస్తే కొంచెం చూసుకోండి, అన్ని చేయాల్సిన అవసరం లేదు, వీలైనంత వరకు చేయండి, పర్వాలేదు. రిలాక్స్. సేమ్ రెడీ. లెఫ్ట్ సైడ్. అగైన్ రెండు చేతులు పైకి తీసుకోవాలి. స్లోలీ నమస్కార స్థితి. కాన్సన్ట్రేట్. బెండ్ బ్యాక్ సైడ్. బెండ్ బ్యాక్ సైడ్. కంటిన్యూ. సేమ్. వెరీ నైస్. మెయింటైన్. వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఓకే, జాయిన్ ద లెగ్స్. పాదహస్తాసన, అర్ధచక్రాసన. రెండు కాళ్ళ దగ్గర శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్. చేతులు పైకెత్తడం. స్లోలీ ఫార్వర్డ్ బెండింగ్. బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్ పైన. 3 బ్రీత్ అవుట్. 4 బ్రీత్ ఇన్. 5 బ్రీత్ అవుట్. 6 breathe in. 7 breathe out. 8 breathe in. 9 10 11 12 breathe in. Okay, relax. Sit in Vajrasana. కూర్చోవాలి. వజ్రాసన. రెండు చేతులు కూడా మోకాళ్ళ పైన. కళ్ళను మూసేయండి. కూర్చోవాలి. వెన్నుముక నిటారుగా ఉంచడం. పాత సాయి రాహుల్ అని ఉందండి, వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకున్నారు. దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. సాయి రాహుల్ అని. నౌ రెడీ ఫర్ శశంకాసన. రెండు చేతులు కూడా పైకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ బ్రీత్ అవుట్. నెమ్మదిగా శరీరాన్ని ముందుకు లాగుతూ ఉండాలి. వెన్నుముకలు సాగదీస్తూ ఉండండి. ఫుల్ స్ట్రెచ్ చేయాలి. మన యొక్క అధిక పొట్టను తగ్గిస్తుంది. బ్రీత్ స్లోలీ పైకి పైకి. అగైన్ బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. మెయింటైన్. కళ్ళను మూసేయాలి. ఆపాలి. ఆసన స్థితిలో ఆపాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. మనకు డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా బూస్ట్ చేస్తుంది, యాక్టివ్గా పనిచేస్తుంది. బ్రీతింగ్. రిలాక్స్. విశ్రాంతి. నౌ రెడీ ఫర్ ఉష్ట్రాసన. మోకాళ్ళ పైన నిలబడండి. రెండు చేతుల సపోర్ట్ తీసుకోవాలి. కాళ్ళ మధ్యలో దూరం. నెమ్మదిగా శరీరాన్ని వెనుక కొంచాలి. బ్రీతింగ్ వన్. స్లోలీ బెండ్ బ్యాక్ సైడ్. బెండ్ బ్యాక్ సైడ్. మన దృష్టి వెన్నుముక పైన. ఛాతీ ఎక్స్పాన్షన్ జరగాలి. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. మెడ నొప్పులు, స్పాండిలైటిస్ తగ్గుతుంది. థైరాయిడ్ సమస్యలు దూరం అవుతాయి. రిలాక్స్. స్లో. పడద్దు పడద్దు. బ్యాలెన్స్ చేసుకోవాలి. వన్స్ అగైన్ బ్రీతింగ్. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు ముందు వైపున.
ఫైనల్ పొజిషన్ 1 2 సిట్ స్ట్రేట్ అలానే మెల్లిమెల్లిగా బ్యాక్ సైడ్ బెండ్ చేస్తుండండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. చేతులు కరెక్ట్ గా పట్టుకోవాలి. రిలాక్స్, విశ్రాంతి. నౌ రెడీ ఫర్ శశంకాసన. రెండు చేతులు వెన్నుముక పైన. శ్వాస తీసుకోండి. స్లోలీ డౌన్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, పైకి లేవడం. వెరీ నైస్, రిలాక్స్. నెక్స్ట్ వన్ మార్జరీ ఆసన, క్యాట్ పొజిషన్. క్యాట్ పొజిషన్. మోకాళ్ళు చేతులు కరెక్ట్ పొజిషన్ లో ఉండాలి. మన యొక్క లెంత్ షోల్డర్ నుంచి హిప్ జాయింట్ వరకు ఎంత ఉంటుంది అంత దూరం ఉండాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకుంటూ తల బాగా పైకెత్తండి. వెన్నుముక భాగాన్ని సాగదీస్తూ తల పైకెత్తాలి. బ్రీతింగ్. మాక్సిమం స్ట్రెచ్ చేయాలి, ముందుకు లాగాలి. తల పూర్తిగా పైకెత్తాలి. గొంతు భాగాన్ని సాగదీయండి. మన దృష్టి వెన్నుముక పైన. బాగా లెంత్ అండ్ పొడవుగా చేయడం. బ్రీత్ అవుట్, ఇన్సైడ్, దగ్గరగా రావాలి. స్పైనల్ అంతా కూడా క్లోజ్ గా ఉండాలి. పొట్టను చూస్తుండాలి. పైకి లేవాలి, అబ్డామినల్ నుంచి పైకి లేవాలి. 3 బ్రీతింగ్. పైన చేతులు చక్కగా ఫుల్ స్ట్రెచ్. 4 breathe out, inside, very nice. 5 breathe in. 6 breathe out. 7 breathe in. 8 breathe out. Yes, relax. ఇప్పుడు మెల్లిగా కాలు పైకి ఎత్తడం. సేమ్ పొజిషన్. రైట్ లెగ్. స్లోలీ రైట్ లెగ్. 1 breathe in, up. మోకాలు వంచొద్దు, పైకి లేపాలి. తల పైకి లేపాలి. యూ షేప్. యూ షేప్. ఇప్పుడు కాలు ఏం చేయాలి? దవడ భాగానికి దగ్గరగా లోపలికి తెచ్చుకోవాలి. 2 breathe out, ఇన్సైడ్. కింద పెట్టొద్దు. కింద పెట్టకుండా ప్రయత్నం చేయాలి. కింద పెట్టకుండా ట్రై చేయాలి. 3 breathe in. ఇబ్బందిగా ఉంటే కింద పెట్టండి. 4 breathe out, just inside, very nice. 5 6 7 breathe in. 8 breathe out. రిలాక్స్. ఇప్పుడు కాలు మార్చి 1 breathe in, slowly up. లెఫ్ట్ లెగ్ పైకి. 2 breathe out, inside. 3 4 5 6 7 8. రిలాక్స్. కూర్చోవాలి, విశ్రాంతి. ఓకే, రెండు కాళ్ళ ముందు వైపు ఉంచండి. నౌ రెడీ ఫర్ గోముఖాసన. రైట్ లెగ్, కుడి కాలు పైనుంచి. 1 2, లెఫ్ట్ లెగ్ కింది వైపున. మళ్ళీ రైట్ హ్యాండ్ పైనుంచి. 3 లెఫ్ట్ హ్యాండ్ కింది వైపు నుండి. 4 కలపాలి. శ్వాస తీసుకోండి.
ఛాతీనంతా కూడా ఎక్స్పాన్షన్ చేయండి. షోల్డర్ స్ట్రెంగ్తన్స్ అవుతాయి. ఎల్బో, హిప్ జాయింట్, నీ, ఆల్ జాయింట్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఆర్థరైటిస్ ని దూరం చేస్తాయి. ఓకే, రిలాక్స్. మెల్లిగా ఒక్కొక్కటి ముందు వైపు కాళ్ళను ముందుకు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైనుండి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ కింద వైపున, మళ్ళీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్ శ్వాస తీసుకుంటూ పైనుంచి ఏ లెగ్ పైన ఉందో ఆ హ్యాండ్ పైన సింపుల్ కలపండి. ట్రై చేయండి. చేతుల దగ్గరగా ట్రై చేయాలి. కొంచెం పైకి సాగదండి వెన్నుముకలు, షోల్డర్స్, ఇంకా ఛాతీనంతా ఎక్స్పాన్షన్ ముందుకే చూస్తుండాలి. ఎప్పుడు బ్యాక్ బోన్ అంతా నిటారుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే, రిలాక్స్ డౌన్. మెల్లిగా కాళ్ళను ముందుకు చేస్తున్నారు. ఓకే, నౌ రెడీ ఫర్ శవాసన. పడుకొని వేసే ఆసనాల కోసం శవాసన. మౌన ముక్తాసన సిరీస్. శ్వాస తీసుకోండి. రైట్ లెగ్ దగ్గరగా 1 బ్రీత్ అవుట్, 2 బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ 3, 4, రైట్ లెగ్ 5, 6, left leg 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు రెండు కాళ్ళతో మళ్ళీ శ్వాస తీసుకోండి. 1 బ్రీత్ అవుట్, 2, 3 బ్రీత్ ఇన్, 4, 5, 6, 7, 8, 9 breathe out, 10, 11, rolling. లేవాలి, పైకి లేవాలి. కంటిన్యూ సేమ్ అప్, పైకి లేవండి. రిలాక్స్ రిలాక్స్. విశ్రాంతి. శవాసన. Now ready for నౌకాసన. రెండు కాళ్ళు దగ్గరగా కలపండి. కాళ్ళు చేతులంతా ఒకేసారి పైకెత్తాలి. శ్వాస తీసుకోండి. బ్రీతింగ్ స్లోలీ అప్. ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడొద్దు. చూస్తుండాలి, ముందుకే చూస్తుండాలి. ట్రై చేయండి మాక్సిమం పైకి. చేతులతో కాళ్ళను పట్టుకుంటున్నట్టుగా లేవాలి. Relax down. Once again, marokasari. Breathing up.
1 2 3 4 5 6 7 8 9 10. Relax, relax, relax. ఓకే, అందరు రివర్స్ తిరిగి పడుకోవాలి. రివర్స్ తిరిగి బోర్లో పడుకోవడం, ప్రోన్ పొజిషన్. కాళ్ళు రెండు దగ్గరగా కలపండి. చేతుల యొక్క పొజిషన్ ఉండాలి. భుజంగాసన. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల పైకెత్తాలి. అందరూ కూడా బ్రీత్ ఇన్ ఛాతీ ఎక్స్పాన్షన్ చేయండి. కాళ్ళని లేపొద్దు, కాళ్ళు కిందనే ఉండాలి. వెన్నుముకను బెండ్ చేయాలి. గొంతు భాగాన్ని సాగదీస్తూ పైకి చూస్తుండాలి. మెడ నొప్పులు, స్పాండిలైటిస్ తగ్గుతుంది, ఛాతీ ఎక్స్పాన్షన్ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఇక్కడ శ్వాసకోశ వ్యాధులు దూరం అవుతాయి. బ్రీత్ అవుట్ 2 again 3. Breathe in, balance, balance. 4 down. 5. Breathe in, మెల్లిగా slowly up. 6 down. ఇప్పుడు రెండు చేతులు వెన్నుముక పైన ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. బ్రీత్ ఇన్, అప్. 2 down. 3. Breathe in, maintain. పైకి లేవాలి, జరిగి వద్దు, మెల్లిగా మెల్లిగా లేవాలి. 4 down. ఇప్పుడు రెండు చేతులు ముందు వైపు స్ట్రైట్ చక్కగా పెట్టండి. ఇప్పుడు కుడి చేతి ఎడమ కాలు పైకెత్తాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. నౌకాసనం, విపరీత నౌకాసనం చెప్తాను కదా, అందులో సింగిల్ అన్నమాట. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. రెడీ, 1 అప్. పైన చేతి లేపాను కదా, ఆ చేతిని చూస్తుండాలి. పైన చేతిని చూస్తుండాలి. Two down. మార్చి. 3 చేంజ్ చేయాలి. 4 again change. 5 స్లోగా పైకి లేపాలి. తల పైకెత్తాలి. పైన చేతి వైపు చూస్తుండాలి. 6 down. Slowly change. 7 8 down. Very nice. ఇప్పుడు రెండు కాళ్ళు కలపండి, చేతులు కలపండి. నమస్కార స్థితిలో ఉండాలి. రెండు చేతులు ఒకేసారి పైకెత్తండి. బ్రీతింగ్ 1 2 down. విపరీత నౌకాసన, మంచాసనం. పుట్ట పైన బ్యాలెన్స్ చేయాలి. Again 3. Breathe in at least 5 seconds. 1 2 3 4 5. Relax. Very good, very good.
Vishranti, relax, relax. 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 స్లోగా శ్వాస తీసుకొని వదిలేయాలి. Okay, standing position. Now ready for Surya Namaskar. Namaskar Sthiti. Om Mitraya Namaha. Two breathing, slowly bend back side. 3, breathe out, Padahastasana. 4, right leg back side. Ashwa Sanchalanasana. 5, Parvatasana. 6, Sashtanga Namaskar, knees, chest, chin. 7, breathe in, balance, మెల్లిగా తల పైకెత్తండి. పుట్ట భాగాన్ని ముందుకు లాగుతూ ఉండాలి, శరీరాన్ని సాగదీయండి. 8, breathe out. 9, right leg forward. చేతుల మధ్యలోకి. 10, join the legs. రైట్ చేయాలి పాదాస్తాసనం, తల భాగాన్ని కాళ్ళ దగ్గరగా. 11, slowly bend back. 12, Om Havaye Namaha. 2, breathe in. 3, breathe out. 4, left back. 5, Parvatasana. 6, 7, breathe in. 8, breathe out. 9, left forward. 10, 11, breathe in. 12, Namaskar. Om Suryaya Namaha. 2, breathe in. 3, breathe out. 4, right leg back. 5, Parvatasana. 6, breathe in, breathe out. 7, breathe in. 8, breathe out.
9, right leg forward. 10, 11, slowly bend back side. 12. ఓం భానవే నమః. వీలైన వాళ్ళు రెండు చేతులు పై నుంచి తీసుకోండి. బ్రీత్ ఇన్ 2, ఇబ్బంది ఉంటే సపోర్ట్. 3, బ్రీత్ అవుట్. 4, లెఫ్ట్ బ్యాక్. 5, పర్వతాసన. 6, సాష్టాంగ నమస్కార్. 7, భుజంగాసన. 8, పర్వతాసన్. 9, లెఫ్ట్ ఫార్వర్డ్. 10, పారస్తాసన. 11, slowly bend back side. 12, नमस्कार स्थिति. ओम खगाय नमः. 2, breathe in. 3, breathe out. 4, right leg back. 5, Parvatasana. 6, breathe in and breathe out. 7, 8, breathe out. 9, right leg. 10, 11, 12. ओम कृष्णे नमः. 2, 3, 4, left back. 5, 6, 7, 8, 9, left forward. 10, 11, breathe in. 2 back. ఇంకొక 2 రౌండ్స్. ఇబ్బంది అయిన వాళ్ళు కూర్చోండి. ఓం హిరణ్య గర్భాయ నమః. 2, breathe in. 3, breathe out. 4, right leg back. 5, Parvatasana. 6, Saštanga Namaskar. 7, 8, 9, right leg. 10, 11, 12. ఓం మారిచాయ నమః. 2, 3, 4, left back. 5, slowly jumping on toes, jump continuously. Okay, 6, 7, 8,
9, left forward. 10, 11, slowly bend back. 12, namaskar. Relax. Shavasana. Shavasana. కాళ్ళ మధ్యలో దూరం ఉంచండి. రెండు చేతులు కూడా శరీరానికి ఇరువైపున, అర చేతులు ఆకాశం వైపు. మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. నిదానంగా దీర్ఘమైన శ్వాస. శవాసనం చాలా బాగా చేయాలి. Slow and deep breathe. Slowly breathe out. Continue same. Take a long breath. Slowly breathe out. శరీరానికి మంచి విశ్రాంతిని ఇస్తుండాలి. Okay, join the legs. Come back to the sitting position. Now ready for pranayama. నాడీ శోధన ప్రాణాయామం, సుఖాసనం లేదా సిద్ధాసనం. అందరూ కుడి ముఖరంధ్రాన్ని మూసివేయాలి. క్లోజ్ ద రైట్ నాస్ట్రల్. లెఫ్ట్ నుంచి వదిలేయండి. బ్రీత్ అవుట్. అక్కడే లెఫ్ట్ నుంచి 1 బ్రీత్ ఇన్. రైట్ సైడ్ 2 బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ 3 బ్రీత్ ఇన్. 4 left breathe out. 5 breathe in. 6 breathe out. Malli right side 7 breathe in. 8 breathe out. 9 breathe in left. 10 breathe out. 11 breathe in. 12. కంటిన్యూ సేమ్ చేస్తుండాలి. లెఫ్ట్ తీసుకోండి, మెల్లిగా రైట్ సైడ్ వదిలేయండి. రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదిలేయాలి. తల భాగాన్ని కదిలించొద్దు. కంటిన్యూ సేమ్ స్లోలీ. కుంభకం ప్రాక్టీస్ చేయండి. శ్వాస తీసుకున్న వాళ్ళు, ఓల్డ్ పాత వాళ్ళందరూ కూడా ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఆపే ప్రయత్నం చేయండి. శ్వాస లోపలికి తీసుకొని ఒక 10 సెకండ్లు, శ్వాస వదిలేసి మరొక 10 సెకండ్లు.
లేదా అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మైండ్ స్టిల్నెస్ ఏర్పడుతుంది, బాగా పేషెన్స్ లభిస్తుంది, మనకుండే కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా అన్ని నాడులు శుద్ధి జరుగుతాయి. కంటిన్యూ సేమ్ డీప్ బ్రీత్. డీప్ బ్రీత్. రిలాక్స్, విశ్రాంతి. నౌ రెడీ ఫర్ కపాలభాతి, సూర్య కపాలభాతి. అందరూ లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి, రైట్ సైడ్ అక్కడే శ్వాస తీసుకొని వేగంగా వదలడం. వేగంగా. రిలాక్స్. ఓన్లీ బ్రీత్ అవుట్ పైన దృష్టి ఉండాలి. శ్వాస వదిలిన ప్రతిసారి పొట్ట లోపలికి వెళ్తూ ఉండాలి. మధ్యలో మధ్యలో కొంచెం కొంచెం శ్వాస లోపలికి వెళ్తుంది, మనం కావాలని చేయొద్దు, తీసుకోవద్దు. రెడీ సేమ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ నుంచి తీసుకోవాలి. బ్రీత్ ఇన్. రెడీ స్టార్ట్. బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇలా రెండు ముక్కు రంధ్రాల గుండా అక్కడ అడ్డంకులు బ్లాకేజెస్ అన్ని దొరికిపోతాయి, గురుక లాంటి సమస్య దూరం అవుతుంది, ఆ రూట్స్ అంతా కూడా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఒకేసారి చేద్దాం, రెండు ముక్కు రంధ్రాల నుంచి చేద్దాం. శ్వాస తీసుకోండి, సేమ్ చక్కగా కూర్చోవాలి. బ్రీత్ ఇన్ నాన్ స్టాప్, కనీసం 1 minute. బ్రీత్ ఇన్. రిలాక్స్. కొద్దిగా రెస్ట్ ఇస్తుండాలి, కంటిన్యూగా నాన్ స్టాప్ చేస్తాం. హార్ట్ బీట్, పల్స్ రేట్, ఈ యొక్క శ్వాస ఇవన్నీ వేగంగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తల పైకెత్తి, సేమ్ తల పైకెత్తుదాం. శ్వాస తీసుకోండి, ఇప్పుడు తల రైట్ సైడ్, తల రైట్ సైడ్. రిలాక్స్. ఇప్పుడు తల లెఫ్ట్ సైడ్. రిలాక్స్. తల కింది వైపున.
ఓకే, రిలాక్స్, వెరీ నైస్. ఇవంతా కూడా డిఫరెంట్ వేరియేషన్స్. తల భాగాన్ని రైట్ లెఫ్ట్ ఇలా తిప్పడం వల్ల ఒక్కొక్క ప్లేస్ లో ప్రాణశక్తి ఎక్కువగా అందుతుంది, కొంచెం సాధన పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ మహాభస్త్రిక. మహాభస్త్రిక, రెండు చేతులు పైకి తీసుకోండి, శ్వాస తీసుకోవాలి, బ్రీత్ ఇన్, శ్వాస వదిలేస్తూ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కళ్ళను మూసేయండి, కొద్దిగా విశ్రాంతి. Now ready, శీతలి ప్రాణాయామం. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం, ముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ సిట్ స్ట్రైట్, నాలుక మధ్యలో నుంచి. ముక్కు ద్వారా వదిలేయండి. చల్లని గాలి తీసుకొని వేడి శ్వాస బయటకు పంపాలి. స్లోగా రిథమిక్ గా తీసుకోవాలి. కంటిన్యూ సేమ్. రిలాక్స్. ఇలా ఉదయం సాయంత్రం చేస్తుంటే, ఇదంతా వేసవి కాలం కాబట్టి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఎన్ని ఎయిర్ కూలర్లు వేసినా, ఫ్రిడ్జ్లు వాటర్ తాగినా, ఏసీలు చేసినా యాక్చువల్గా న్యాచురల్ గా మాత్రం మనకు రాదు. వీటి వల్ల డిపెండ్ అవ్వాలి, వీటిపైన డిపెండ్ అవ్వాలి. ఆ యొక్క కూల్నెస్ ని శరీరంలో డెవలప్ చేసుకోవాలి. మంచి నిద్ర కూడా వస్తుంది, ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. వర్క్ ప్రెషర్, టెన్షన్స్ వీటిని కూడా తగ్గించుకోవచ్చు. మరొక ప్రాణాయామం చేద్దాం, భ్రమరి ప్రాణాయామం. ఒక 3 రౌండ్స్ భ్రమరి. యొక్క సౌండ్, యొక్క వైబ్రేషన్స్ గమనిస్తుండాలి. భ్రమరి చేయడం వల్ల శరీరంలో వేవ్స్, తరంగాలను ఉత్పత్తి అవుతాయి, తల భాగం నుంచి వస్తాయి. వాటిని గమనిస్తూ ఉండాలి. మనలో ఉండే ఒత్తిడిని తొలగిస్తుంది. నౌ రెడీ ఫర్ మెడిటేషన్, ధ్యాన స్థితి. ధ్యాన స్థితి
ఎడమ చేతి దానిపైన కుడి చేతి నుంచాలి భైరవ ముద్ర. సిట్ ఈజీలీ, కంఫర్టబుల్, ఎలాంటి కదలిక లేకుండా తల, మెడ భాగం, వెన్నుముక చక్కగా స్ట్రేట్ గా ఉంచండి. కళ్ళను మూసేయాలి, ఎలాంటి కదలిక ఉండొద్దు, హాయిగా కూర్చోవాలి. నెమ్మదిగా మన యొక్క శ్వాస పైన దృష్టి, ఆలోచన లేకుండా స్లోగా అక్కడ వస్తున్న ఆలోచనలను గమనిస్తుండాలి. ఒక్కొక్కటిగా వాటన్నింటిని కట్ చేస్తూ ఉండాలి. వాటిని జడ్జ్ చేయొద్దు, వాటి గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి. చాలా కంఫర్టబుల్ గా, హాయిగా, సుఖంగా శరీరాన్ని, మనస్సును తేలిక చేయండి. ఇప్పుడు నిదానంగా మన దృష్టిని అంతా శ్వాస వైపు మళ్లించాలి. నెమ్మదిగా లోపలికి వెళ్తున్న శ్వాస, నిదానంగా బయటకు వస్తున్నటువంటి శ్వాసను గమనించండి. న్యాచురల్ బ్రీత్. ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళ్తుంది, కంటిన్యూ సేమ్. శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు కౌంట్ 1, శ్వాస బయటకు వస్తే కౌంట్ 2, మళ్ళీ కౌంట్ 3. ఇలా శ్వాసకు నంబర్స్ యాడ్ చేస్తూ మన యొక్క ధ్యానాన్ని కొనసాగించాలి. కొంత సమయానికి శ్వాస, నంబర్, మనసులో ఆలోచనలు ఏది ఉండవు, చాలా శూన్య స్థితిలోకి వెళ్తుంది. అప్పుడు చాలా చైతన్యవంతం అవుతాం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెల్లిగా. Now ready for closing prayer. నమస్కార స్థితి ఓంకారంతో. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. योग प्रणाम. 1, 2. Rub your hands. Yes, relax. Thank you అండి. అందరికీ ధన్యవాదాలు.